దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకే ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 11-12 వచనాలు. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతని యొద్ద ఉన్న వారందరూ అలాగున చేసి సౌలును, యోనాతాను, యెహోవా జనులను, ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు సాయంత్రం వరకు ఉపవాసము ఉండిరి. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము శత్రువు క్షేమాన్ని కోరుకుందాం. ప్రియులారా, ఇశ్రాయేలీయుల మొదటి రాజైన సౌలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నప్పుడు దేవుని సహాయం లేనందున అతడు, అతని సైన్యాలు యుద్ధములో ఓడిపోయారు. సౌలు ఓడిపోవచుండగా అతడు అంబులు వేయువారి కంటపడి చాలా గాయాల పాలయ్యాడు. అందువలన సౌలు వారి చేతిలో చావటం అవమానమని తలంచి తన కత్తి మీదనే పడి కొన ప్రాణంతో ఉన్నప్పుడు ఇశ్రాయేలు దేశములో నివసిస్తున్న అమాలేకుడైన సైనికుని చూచి తన్ను చంపమని కోరాడు. ఆ సైనికుడు సౌలు కోరిన విధంగానే సౌలు మరి బ్రతకడని తలంచి అతనిని చంపాడు. అంతేకాక ఈ వార్త దావీదునకు సంతోషాన్ని కలిగిస్తుందని తలంచి సౌలు యొక్క మరణ వార్తను పరుగున వెళ్ళి దావీదుకు తెలియచేశాడు. కానీ దావీదు ఆ వార్త విని సంతోషించలేదు సరికదా. తన వస్త్రములను చింపుకొని దుఃఖపడుచు ఏడుస్తూ ఉపవాసమున్నాడు. దేవుని బిడలారా, సౌలును చంపి ఆ వార్తను తెచ్చిన వానికి శిక్ష విధించాడు. వాస్తవానికి సౌలు చనిపోవటం ద్వారా ఎంతో కాలముగా తనను చంపాలని వెంటాడుతున్న శత్రువు తొలగిపోయినట్లే. సింహాసనానికి ఇక ఎదురే లేదు. కానీ దావీదు అలాగున తలంచుటలేదు. సౌలు చనిపోయినందుకు బహుగా ప్రలాపించాడు. దావీదు తనను పగవానిగా ఎంచుకున్న శత్రువు యొక్క మరణాన్ని కోరినవాడు కాదు గాని అతని క్షేమాన్ని కోరినవాడుగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. దేవుని బిడలారా, సాధారణంగా మనకెవరైనా కీడు చేసినా, అపాయం తలపెట్టారు అనే వార్త తెలిసిన వెంటనే ప్రతిగా వారికి ఏదో ఒక కీడు జరగాలని కోరుకుంటారు. ఏదైనా లాభం కలిసి వచ్చేటట్లు అధికారాలు, అర్హతలు కావాలి అనుకునేటప్పుడు ఎవరైనా అడ్డుగా ఉంటే వారు తొలగిపోవాలని కోరుకుంటారు. ప్రియులారా, చాలాసార్లు వారి చావును కూడా కోరుకునేవారు ఉన్నారు. అయితే దావీదు యొక్క భక్తిగల జీవితం ద్వారా పగవారికి సైతం మేలు కలగాలని కోరుకోవడం మనము నేర్చుకుంటున్నాం. దేవుని బిడలారా, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థించుడి, మీ శత్రువు కొరకు ప్రార్థన చేయుడి, వారికి ఉపకారం చేయుడి అని యేసు ప్రభువారు బోధించారు. అది బోధించడమే కాదు, నెరవేర్చారు కూడా. కాబట్టి మనకు కలుగుచున్న ఇలాంటి పరిస్థితుల్లో ఏ రీతిగా ప్రవర్తిస్తున్నామో తప్పక ఆలోచించాలి. అంత మాత్రమే కాదు, మనపైన పగబట్టిన వారి క్షేమాన్ని కోరుకోవాలి. మన శత్రువు క్షేమాన్ని కోరుకునే వారంగా ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి.
నాయనా, నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి ప్రభువా. మీకే వందనాలు, స్తోత్రాలు నాయనా. తండ్రి, నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా మీరు దీవించండి తండ్రి. చదువుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండండి, జ్ఞానమును వారికి దయచేయండి ప్రభువా. రక్షణ లేని వారికి, మారు మనస్సు లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి నాయనా. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. ఈ దిన దీవెనలతో ప్రభు మమ్మల్ని అందరినీ కూడా నింపండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి నాయన. తండ్రి, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని దీవించండి. ఏఎల్సి అంతటినీ ఆశీర్వదించండి. మోడరేటర్ గారిని, సీనియర్ బిషప్స్ను, సంఘ కాపరులు, నాయకులు, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి ఏఎల్సిని దీవించి ఆశీర్వదించమని మీరే తోడై ఉండండి. ప్రతి సంఘాన్ని దీవించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.